చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మురికిగా ఉన్నాయో. సో తోకలు తలకాయలు మాత్రమే తీసిచ్చారు. సో మిగతా పని అంతా నేనే చేశాను. 2 సార్లు ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా డేక్షాకేసి బాగా రుద్ది, చాకు తీసుకొని పొలుసులు అన్నీ తీసేసి నీట్గా బాగా రుద్ది చేశానండి. సో ఒక 5-6 సార్లు అయితే మంచినీళ్ళతో నీట్గా కడిగాను కాబట్టి అంత వైట్గా నీట్గా వచ్చాయి. చేపలు క్లీన్ నీట్గా అయిపోయాయి కదా. సో ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, కారం అన్నీ బాగా వేయించేసి సో చింతపండు రసం వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఉడికిన తర్వాత మెంతులు, ధనియాల పౌడర్ ఉంటుంది కదా, దోరగా వేయించిన మెంతులు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేసి సో దించుకోవాలండి. దించబోయే ముందు మాత్రమే వేయాలి. ఇది మా నెల్లూరు స్టైల్ చేపల కూర. సో మామిడికాయ వేయలేదండి. సో మామిడికాయ ఉంటే వేసుకోవచ్చు మీరు కూడాను. సో చూసారా, సో నేను మొత్తం అయితే చూపించలేదండి, షార్ట్ వీడియో కాబట్టి. చూడండి, నాకు అన్నంలో తినే కంటే ఇలాగా సపరేట్గా బౌల్లో వేసుకొని ఉట్టిదే తినాలని చాలా ఇష్టం. మా ఆయన వచ్చే లోపల మొత్తం తినేసేలా ఉన్నాను. చాలా టేస్ట్గా ఉందండి, చాలా చాలా బాగుంటుంది. సో 2 రోజులైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. సో ఊరికే గరిటేసి కలపకూడదు అన్నమాట. నీట్గా రేపు తినాలనుకున్నప్పుడు నీట్గా ఒక బాక్స్లో పెట్టుకోవాలి.